శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ పంచమోధ్యాయ. నారదుడు తండ్రిని ప్రశ్నించుట. సూత ఉవాచ అంతర్హితే హరౌ విప్ర నారదో మునిసత్తమః విచచార మహీం పశ్యన్ శివలింగాని భక్తితః పృథివ్యా అతనం కృత్వా శివరూపాణ్యనేకశః దదర్శ ప్రీతితో విప్ర భుక్తిముక్తి ప్రదానిసః అధతం విచరంతం కౌ నారదం దివ్యదర్శనం జ్ఞాత్వా శంభుగణౌ తౌతు శుచిత్తముపజగ్మతుః శిరసా సుప్రణమ్యాసు గణవు చతురాదరాత్ గృహీత్వా చరణౌ తస్య శాపోద్ధారేచ్ఛ యాచతౌ. సూతురిట్లు పలికెను, ఓ విప్రులారా, విష్ణువు అంతర్ధానము కాగానే నారద మహర్షి భక్తితో శివలింగములను దర్శిస్తూ భూలోకమునంతయు పర్యటించెను. ఓ విప్రులారా, అతడు భూలోకమును పర్యటించి భుక్తిని ముక్తిని ఇచ్చే అనేక శివరూపములను ప్రీతితో దర్శించెను. దివ్యజ్ఞానియగు నారదుడు ప్రసన్న మనస్కుడై భూలోకములో సంచరించుచున్నాడని తెలిసి ఆ శంభు భక్తులిద్దరూ అతని వద్దకు వచ్చిరి. తమ కీయబడిన శాపము నుండి ఉద్ధారమును గోరువారై వారిరువురు వెంటనే అతనికి తలవంచి నమస్కరించి పాదములను పట్టుకొని ఆదరముతో ఇట్లనిరి. శివగణాఊచతుః బ్రహ్మపుత్ర సురర్షేహి శృణు ప్రీత్యా వయోర్వచః తవాపరాధ కర్తారావాహం విప్రౌ న వస్తుతః ఆవాం హరగణౌ విప్ర తవాగస్కారిణౌ మునే స్వయంవరే రాజపుత్ర్యా మాయామోహితచేతసా త్వయా దత్తశ్చ నౌ శాపః పరేశ ప్రేరితేనః జ్ఞాత్వా కుసమయం తత్ర మౌనమేవ హి జీవనం స్వకర్మణః ఫలం ప్రాప్తం కస్యాపి నహి దూషణం సుప్రసన్నో భవ విభో కుర్వనుగ్రహ మధ్యనౌ. శివభక్తులిద్దరూ ఇట్లు పలికిరి. బ్రహ్మపుత్ర దేవర్షి, నీవు ప్రసన్నుడవై మా ఇద్దరి మాటను వినుము. విప్రులమగు మేము యథార్థముగా నీ యందు అపరాధము చేయలేదు. హే విప్ర, మేమిద్దరము శివుని అనుచరులము. ఓ మహర్షి, మేము నీ యందు తప్పు చేసితిమి. స్వయంవరములో మాయాప్రభావముచే నీ మనస్సు రాజపుత్రి అందలి మోహముతో నిండియుండెను. అట్టి నీవు మాకిద్దరికీ శాపమునిచ్చితివి. పరమేశ్వరుని ప్రేరణ చేతనే అట్లు జరిగినది. అది మాటలాడుటకు సమయము కాదనియు మౌనమే రక్షకమనియు తెలుసుకొంటిమి. జీవుడు తన కర్మల ఫలమును పొందును, ఇతరులను దూషింపబని లేదు. హే ప్రభో, నీవు మా యందు ప్రసన్నుడవై మమ్మలను అనుగ్రహింపుము. సూత ఉవాచ వచ ఆకర్ణ్య గణయోరితి భక్త్యుక్త మాదరాత్ ప్రత్యువాచ ముని ప్రీత్యా పశ్చాత్తాపమవాప్యసః. సూతుడిట్లు పలికెను, శివుని అనుచరులిద్దరూ భక్తితో చెప్పిన ఈ మాటలను విని నారదముని పశ్చాత్తాపమును పొందినవాడై ప్రీతితో ఆదరముతో నిట్లు బదులిడెను. నారద ఉవాచ శృణుతం మే మహాదేవగణౌ మాన్యతమౌ సతాం వచనం సుఖదం మోహ నిర్ముక్తం చ యదార్థకం పురా మమ మతిర్భ్రష్టా సీచ్చి వేచ్చావసాత్ ధ్రువం సర్వదా మోహమాపన్న సప్తవాన్ వాం కుసేముషిః యదుక్తం తత్తథా భావి తథాపి శృణుతాం గణౌ శాపోద్ధారమహం వచ్మి క్షమేతా మఘమద్య మే వీర్యాన్ మునివరస్యాత్వా రాక్షసే సత్వమాదిశం స్యాతాం విభవ సంయుక్తౌ బలినౌ సుప్రతాపినౌ. నారదుడిట్లు పలికెను, మహాదేవానుచరులారా, నా మాటను వినుడు. మీరు సత్పురుషులలో మిక్కిలి శ్రేష్ఠులు. మీరు సుఖమును కలిగించు మోహములేని సత్యవచనమును పలికినారు. కొద్ది కాలము క్రితము నా బుద్ధి భ్రష్టమైనది. శివుని ఇచ్చ వలననే అట్లు జరిగినదనుట నిశ్చయము. నేను పూర్తిగా మోహమును పొంది దుష్టబుద్ధి గలవాడై మిమ్మల్ని ఇద్దరినీ శపించితిని. నా శాపవచనములు సత్యములై తీరును. అయినను శివభక్తులారా, నా ఈ పాపమును క్షమించుడు. మునిశ్రేష్ఠుని బిడ్డలై పుట్టి మీరు సంపత్తులు గలవారై బలము ప్రతాపము గల రాక్షస ప్రభువులు అగుదురు. సర్వబ్రహ్మాండ రాజనౌ శివభక్తౌ జితేంద్రియౌ శివాపరతనోర్మృత్యుం ప్రాప్యం ప్రథమాప్స్యదః. మీరు ఇంద్రియ జయము గల శివభక్తులై శివుని రెండవ స్వరూపముగు విష్ణువు చేతిలో మృత్యువును పొంది మీ స్వస్థానమును పొందెదరు. సూత ఉవాచ ఇత్యాకర్ణ్య మునేర్వాక్యం నారదస్య మహాత్మనః ఉభౌ హరగణౌ ప్రీతౌ స్వం పదం జగ్మతుర్ముదా నారదోపి పరం ప్రీతో ధ్యాయచ్చివమనస్యదీః విచచార మహీం పశ్యన్ శివతీర్థాన్యభీక్షసః.
నభీక్నసః కాశీం ప్రాప్యాదస మునిః సర్వోపరి విరాజితాం శివప్రియాం శంభో సుఖం ప్రదాం శంభుస్వరూపిణీం దృష్ట్వా కాశీం కృతార్థోభూత్ కాశీనాథం దదర్శః అనర్చ పరమప్రీత్యా పరమానంద సంయుతః. మహాత్ముడగు నారదముని యొక్క ఈ వాక్యమును విని శివానుచరులు ఇద్దరూ సంతసించి ఆనందముతో తమ స్థానమునకు వెళ్ళిరి. నారదుడు కూడా మిక్కిలి సంతసించి శివుని ఏకానుగ్రమగు బుద్ధితో ధ్యానిస్తూ శివలోకములో శివతీర్థములన్నింటినీ చూస్తూ సంచరించెను. తరువాత ఆ మహర్షి కాశీని చేరెను. కాశీ తీర్థములన్నింటిలో గొప్పది, శివునకు ప్రియమైనది. కాశీ శివుని స్వరూపము. అతడు కాశీని దర్శించి కృతార్థుడయ్యను. కాశీనాథుని దర్శించి పరమానంద భరితుడై పూజించెను. సముదః సేవ్యతాం కాశీం కృతార్థో మునిసత్తమః నమన్ సంవర్ణయన్ భక్త్వా సంస్మరం ప్రేమ విహ్వలః బ్రహ్మలోకం జగామాథ శివస్మరణ సన్మతిః శివతత్వం విశేషేణ జ్ఞాతుమిచ్చుస్స నారదః నత్వా తత్ర విధిం భక్త్యా స్తుత్వా చ వివిధైస్తవైః పప్రచ్చ శివతత్వం శివ సంభక్త మానసః. ఆ మహర్షి ఆనందముతో ఆ కాశీనగరమును సేవించి శివునికి నమస్కరించి భక్తితో శివమహిమను వర్ణించి ప్రేమ వ్యాకులుడై శివుని స్మరించి కృతార్థుడాయను. శివుని స్మరించుటచే పవిత్రమైన బుద్ధిగల ఆ నారదుడప్పుడు శివతత్వమును అధికముగా తెలియగోరి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట బ్రహ్మకు భక్తితో నమస్కరించి వివిధ స్తోత్రములతో స్తుతించి శివుని అందలి భక్తితో నిండిన మనస్సు గలవాడై శివతత్వమును గూర్చి ప్రశ్నించెను. నారద ఉవాచ బ్రహ్మన్ బ్రహ్మస్వరూపజ్ఞ పితామహ జగత్ప్రభో తత్ప్రసాదాన్మయా సర్వం విష్ణోర్మాహాత్మ్యముత్తమం భక్తి మార్గం జ్ఞాన మార్గం తపోమార్గం సుదుస్తురం దాన మార్గం మం చ తీర్థానాం మార్గం చ శృతవానహం న జ్ఞాతం శివతత్వం చ పూజా విధిమతః క్రమాత్ చరిత్రం వివిధం తస్య నివేదయ మమ ప్రభో నిర్గుణోపి శివస్తాత సగుణ శంకర కథం శివతత్వం న జానామి మోహిత శివమాయయా. నారదిట్లు పలికెను, హే బ్రహ్మన్, నీవు పరబ్రహ్మ స్వరూపమును ఎరింగినవాడవు. హే పితామహ, నీవు జగత్తునకు అధీసుడవు. నేను నీ అనుగ్రహముచే ఉత్తమమగు విష్ణు మహత్యమును పూర్తిగా వినియింటిని. భక్తి మార్గమును జ్ఞాన మార్గమును కఠినమగు తపో మార్గమును దాన మార్గమును మరియు తీర్థ మార్గమును నేను విని ఉంటిని. కానీ నాకు శివతత్వము తెలియదు. కావున హే ప్రభో, నాకు శివపూజా విధిని శివుని వివిధ చరిత్రలను క్రమముగా చెప్పుము. తండ్రి, శివుడు నిర్గుణుడైనను సగుణుడు ఎట్లు అయినాడు? నేను శివమాయచే మోహితుడు నగుటచే శివతత్వమును తెలియకొన్నాను. సృష్టేః పూర్వం కథం శంభుస్వరూపేణ ప్రతిష్ఠితః సృష్టి మధ్యే సహి కథం క్రీడన్ సంవర్తతే ప్రభుః తదంతే చ కథం దేవః సతిష్ఠతి మహేశ్వరః కథం ప్రసన్నతాం యాతి శంకరో లోకశంకరః సంతుష్టశ్చ స్వభక్తేభ్యః పరేభ్యశ్చ మహేశ్వరః కిం ఫలం యచ్చతి విధే తత్సర్వం కథయస్వ మే. సద్యః ప్రసన్నో భగవాన్ భవతీత్యనుశుశ్రుమా భక్తి ప్రయాసం స మహాన్నా పశ్యతి దయాపరః. సృష్టికి పూర్వము శంభుడు తన రూపములో ఎట్లు ప్రతిష్ఠితుడై ఉండెను. ఆ ప్రభువు స్థితికాలములో క్రీడించు విధమెట్టిది. ఆ మహేశ్వరుడు ప్రళయకాలములో నెట్లుండును. లోకములకు శుభములనిచ్చు శంకరుడు ప్రసన్నమగు విధమెట్టిది. హే బ్రహ్మన్, మహేశ్వరుడు సంతుష్టుడై తన భక్తులకు ఇతరులకు ఏమి ఫలమునిచ్చును? ఈ సర్వమును నాకు చెప్పుము. భగవాన్ శంకరుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని వినియింటిమి. ఆ మహానుభావుడు దయాళువు, భక్తుల శ్రమను చూడలేడు. బ్రహ్మ విష్ణుర్మహేశ్చ త్రయోదేవా శివాంశజాః మహేశస్తత్ర పూర్ణాంసా స్వయమేవ శివః పరః తస్యావిర్భావమఖ్యాహి చరితాని విశేషతః ఉమావిర్భావమఖ్యాహి తద్వివాహం తథా విభో తద్గార్హ్యస్యం విశేషేణ తథా లీలాః పరా అపి ఏతత్సర్వం తథాన్యచ్చ కథనీయం త్వయానఘ తదుత్పత్తిం వివాహం చ శివాయాస్తు విశేషతః ప్రబ్రూహి మే ప్రజానాథ గుహజన్మ తథైవ చ. బ్రహ్మ విష్ణు మహేశులు ముగ్గురు దేవులు శివుని అంశ నుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణ అంశముతో జన్మించెను. కాన మహేశుడు సాక్షాత్తుగా పరమశివుడే. శివుని ఆవిర్భావమును విశేషించి లీలలను చెప్పుము. హే ప్రభో, ఉమ యొక్క ఆవిర్భావమును మరియు వివాహమును చెప్పుము. మరియు హే అనఘ, శివుని గార్హ్యస్త్యమును లీలలను ఇంతియేగాక ఇతర గాథలనన్నింటినీ చెప్పుము.
హే ప్రజాపతే, ఉమ యొక్క ఆవిర్భావమును, వివాహమును మరియు గుహుని జన్మను నాకు చెప్పుము. బహుభ్యశ్చ శృతం పూర్వం న తృప్తోస్మి జగత్ప్రభో, అతస్త్వాం శరణం ప్రాప్తః కృపాం కురు మమోపరి ఇతి శ్రుత్వా వచస్తస్య నారదస్యాంగజస్య ఉవాచ వచనం తత్ర బ్రహ్మలోక పితామహః. హే జగన్నాయక, నేను అనేకుల నుండి పూర్వము వినియుంటిని, అయినను తృప్తి కలుగలేదు. కావుననే నిన్ను శరణు వేడితిని, నాపై దయచూపుము. కుమారుడగు నారదుని ఈ మాటలను విని లోకపితామహుడగు బ్రహ్మ అప్పుడు ఇట్లు పలికెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే నారద ప్రశ్నవర్ధనం నామ పంచమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రెండవది అగు రుద్ర సంహిత ఎందలి మొదటి ఖండము అగు సృష్ట్యుపాఖ్యానములో నారద ప్రశ్న వర్ణనమును 5వ అధ్యాయము ముగిసినది.